95% మిన్నగా చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే శేఖర్ రెడ్డి గారు. అజయ్ కుమార్ గారు ఫ్యాక్ట్ ఆయన కూడా ఒప్పుకున్నారు, శేఖర్ రెడ్డి గారు కూడా ఫ్యాక్ట్ ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడింది బీసీల పునాది మీద. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలు మీ వెంటే వస్తూ వచ్చారు, అది కూడా అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి విషయమే. అయితే గత ఎన్నికల్లో మాత్రం చూసుకుంటే ఈ బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, అంటే బీసీల్లో కూడా ఒక చీలిక కనిపించినటువంటి పరిస్థితి. ఏంటి మళ్ళీ మీరు బీసీలను ఏ రకంగా ఆకట్టుకోబోతున్నారు? మేము ఏం చేశాము, మేము బీసీలకు ఎంతో చేశామని శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. గుడ్ ఈవినింగ్ శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. మిత్రుడు శేఖర్ గారు చాలా బాగా చెప్పారు. బీసీలకు అది చేశాం, ఇది చేశాం, చాలా చేసేసాం. ఈరోజు బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాం, రాజ్యసభలకు పంపించాం, మంత్రులను చేశాం, వాళ్ళకి పెద్దపీట వేశాం. ఇన్ని చెప్పిన వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో శేఖర్ గారు చెప్పలేకపోయారు. ఈరోజు ఒకటి శివ గారు, ఇక్కడ బీసీలకు మొత్తం చేసేసామన్నారు. సబ్ ప్లాన్ నిధులు 75,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినాయో, ఎక్కడ దారి మళ్లింపయ్యాయో కూడా ఎవరికీ తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు బీసీలకు అద్భుతంగా అందబడ్డాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద కూడా చెప్తుంటారు, నేను 53 కార్పొరేషన్లు పెట్టాను బీసీలకే అని. కూర్చునేదాన్ని కుర్చీలు లేవు ఆ కార్పొరేషన్లు, కేవలం పేరుకు కార్పొరేషన్లు పెట్టారు. ఈరోజు ఉపాధి హామీ పథకాల కింద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరికీ కూడా సబ్సిడీ కింద రుణాలు వచ్చాయండి. ఈరోజు ఆ సబ్సిడీ రుణాలను తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి శివ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందున్న నాయకులు కూడా బీసీలకి సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. 1,00,000 నుంచి 25,00,000 రూపాయల వరకు 50% సబ్సిడీ రుణాలు ఉండి, వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఏమైనా డైరీ పెట్టుకోవాలన్నా, ఇంకేమన్నా పెట్టుకోవాలన్నా సరే ఒక రుణాన్ని అప్లై చేసి దాంతో అలా బిజినెస్ చేసి ఆర్థిక పరంగా ఎదిగేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే అసలు ఈ సబ్సిడీని అనేదాన్ని, ఈ రుణాలు అనేదాన్ని ఎత్తేసి నేను కార్పొరేషన్లు పెడుతున్నాను, మీకు చేదోడు ఇస్తున్నాను, చేంతాడిస్తున్నాను, చెకోడీలు ఇస్తున్నాను అని చెప్పేసి సంవత్సరానికి 10,000, 12,000, 15,000 ఇస్తున్నా అంటున్నాడు. అంటే ఈయన ఏం చేశాడంటే అండి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బీసీ సోదరులందరూ కూడా నిలబడే స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష వేస్తే ఎదురు చూసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దిగజార్చారు. ఈరోజు బీసీలకు చాలా అన్యాయం చేసామని చెప్తున్నారు కదా. ఈరోజు ఆయన శేఖర్ రెడ్డి గారు, సార్ 15 సంవత్సరాల యువకుడు అమర్నాథ్ గౌడ్ మా అక్కని వేధించొద్దు అన్న పాపానికి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సార్ ఆ పిల్లాడిని. ఏం తప్పు చేయలేదు ఆయన. అమర్నాథ్ కూడా ఒక బీసీ కుటుంబీకుడు, 15 సంవత్సరాల యువకుడు సార్. అడు మా అక్కని వేధించొద్దు, చదువుకుంటుంది, దారికి అడ్డు కాయొద్దు అన్నందుకు ఆ పిల్లాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ పిల్లడికి న్యాయం లేదు. ఈరోజు నందం సుబ్బయ్య గారిని వెంటాడి వేట కొడవలతో నరికి రోడ్డున పడేశారు. ఆయన ఒక బీసీ కుటుంబ సభ్యుడు. మాచర్లలో తోట చంద్రయ్య గారిని గొంతు పీక కోసి కొడవలతో చంపేశారు. ఆయన ఒక బీసీ కుటుంబ సభ్యుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 26 మంది బీసీ కుటుంబీకులు హత్య గావించబడ్డారు. 100కు పైగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు శివ గారు. ఈరోజు 150కి పైగా కులాలు ఉన్న బీసీ సోదరులు, బీసీ కుటుంబీకులు, కేవలం ఒక ఇసుక దొరికితే ఆ ఇసుక మీద అనేకమైన వర్గాలు పనులకు వెళ్ళాల, పనులు జరగాల. ఈరోజు కేవలం ఒక ఇసుకను ఆపేసేంత వరకు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బంగారం కాదు, డైమండ్ కంటే ఎక్కువ ధర పలుకుతుంది. అయితే అజయ్ కుమార్ గారు, మీరు కూడా రీసెంట్ గా ఒక బీసీ డిక్లరేషన్ అనేది ఇచ్చారు జనసేన పార్టీతో కలిసి. ఏంటి ఆ బీసీ డిక్లరేషన్ ఎంతవరకు అమలు చేయగలుగుతారు, ఎంతవరకు దాంట్లో వాస్తవాలు ఉన్నాయనుకోవాలి, అలాగే ప్రజలు ఎంతవరకు, ముఖ్యంగా బీసీలు ఎంతవరకు విశ్వసిస్తారని అనుకుంటున్నారు ఆ డిక్లరేషన్ ని? తప్పకుండా విస్మరిస్తారు శివ గారు. ఎందుకంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అసలు బీసీ డిక్లరేషన్ పుట్టిందే లోకేష్ అన్న పాదయాత్ర. ఎందుకంటే బీసీల ప్రతి కష్టాన్ని తెలుసుకున్నాడు, అడుగడుగునా వెళ్ళాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బీసీ లబ్ధి చెందు ఉంటే లోకేష్ గారు 3,000 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక సార్లు జైహో బీసీ మీటింగ్లు పెట్టారండి. మేమేం జనాన్ని తరలించలా, లేకుంటే బీసీ నాయకులు రామని చెప్పేసి మేము ఎవరిని అడగల. ఈరోజు వాళ్ళ కష్టాలు చెప్పుకునే దానికి, వాళ్ళు పట్టే ఇబ్బందులు, ఈ గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఈరోజు వాళ్ళ కుటుంబాల పరంగా కానీ, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పరంగా కానీ ఏ విధంగా నష్టపోయారు వాళ్ళు చెప్పారు. ఈరోజు ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు బీసీల మీద ఎవరైనా దాడి చేయాలన్నా, చేతులు ఎత్తాలన్నా సరే భయపడే విధంగా ఒక చట్టాన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఈరోజు ఒక విషయం శివ గారు, మేము ఏం చెప్తున్నామంటే, వీళ్ళు ఏంటంటే మేము అది చేశాం, ఇది చేశాం, వాళ్ళకి కిరీటాలు పెట్టాం, కుర్చీలు ఇచ్చామంటున్నారు. సార్, కిరీటాలు పెట్టి కుర్చీలు ఇచ్చినంత మాత్రాన్ని బీసీలని మీరు అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినట్లు కాదు. ఈ రోజు లక్షల మంది సంఖ్యలో ఉన్న బీసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకి ఈ రోజు ఏ కుటుంబకాలకి మీరు న్యాయం చేశారు సార్? ఈ రోజు తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయి నుంచి
అయా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భిక్ష వేస్తే తప్ప మేము బ్రతకలేము మాస్టారు, కాస్త డబ్బులు అయినా ఆయన అని అడుక్కునే పరిస్థితి దిగదార్చారు. రైట్. ఈరోజు స్థానిక సంస్థలు ఏం పాపం చేశారు సార్? 34% రిజర్వేషన్ ఉన్న బీసీని 10% తగ్గించి 24% చేసి దాదాపుగా 16,400 మందికి స్థానిక సంస్థలో పోటీ చేసేదానికి అర్హులు కాకుండా చేశాడు. ఇదేనా బీసీలకు న్యాయం చేయటం అంటే? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా 1983లో విశ్వవిఖ్యాత నట సర్వముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలకు అండగా దండగా ఉండి బీసీలని రాజ్యాధికారంలో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ, బీసీలను గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడైనా ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది బీసీలు మాత్రమే. రైట్ 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 అజయ్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. బాబు పాలూరి గారు జనసేన పార్టీ నాయకులు. నమస్తే పాలూరి గారు.